JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం కూడా అదే మాదిరిగా అయితే మాత్రం అత్యధిక మెజార్టీతో అయితే మాత్రం టీడీపీ గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనతో పాటు మాట్లాడడానికి గజపతి నగరం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్ ఆర్టీవీ తరపున. ఈరోజు మీరు చూసుకుంటే ఇంత ప్రపంచం అయితే సృష్టించారు, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక ప్రజల ఆదరణ పొందడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు అందరూ కూడా నన్ను ఆదరించి నాకు ఓటేసి గెలిపించినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అంటే ఈరోజు చూసుకుంటే నియోజకవర్గంలో ఏ ఏ సమస్యలు ఇక్కడ నుంచి మీరు అసెంబ్లీకి ముందుగా మొట్టమొదటిసారిగా అడుగు పెట్టబోతున్నారు, ఏ ఏ సమస్యలు మీరు తీసుకున్నారు? ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సెక్షన్లోనే ఈ సమస్యలు మేము ముందు తీసుకువెళ్తానని ప్రజలు మాటిస్తున్నారు. నేను లోకల్ మేనిఫెస్టో అనేది తయారు చేసుకున్నాను. దానికి ప్రధానమైన సమస్య నాకు లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం. దానికి పూర్తి స్థాయిలో ఎక్సైజ్ అయితే ప్రయత్నాలు అయితే నేను చేస్తాను. అదేవిధంగా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఏవైతున్నాయో గతంలో కూడా చెప్పాను. డ్రింకింగ్ వాటర్ సమస్య అనేది ప్రతి గ్రామంలో ఉంది. అలాగే వాళ్ళ తాలూకా జీవన విధానం మెరుగుపరిచే విధంగా దాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనేది ప్రతి గ్రామంలో కూడా చేయాల్సిన అవసరం ఉంది. అవే కాకుండా కూడా వాళ్ళ లోకల్గా ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో ఎక్సెస్ చేసి దాన్ని సాల్వ్ చేసే పద్ధతులు చేయడానికి. బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ అయితే మాత్రం రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి మాత్రం మొన్నటి వరకు కనిపించింది. ఈరోజు చూసుకుంటే ఆ ఫ్యామిలీలో వ్యక్తి అయినటువంటి ఆయన తమ్ముడు గారినే మీరైతే ఈరోజు భారీగా మెజారిటీతో మీరు గెలుపొంది ఆయన ఓటమి పాలు అయితే జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా మీకు ఏ విధంగా సాధ్యమైంది? ఇది ప్రజా తీర్పు. ఇది ప్రజలైతే మార్పు కోరుకున్నారు. మార్పు కావాలని, యువ నాయకత్వం కావాలని, యువ నాయకులు రావాలని, అలాగే తెలుగుదేశం బాట పట్టారు. పూర్తి స్థాయిలో అయితే అంటే పాత పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన విసిగి చెంది కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అటు పవన్ కళ్యాణ్ గారిని, అటు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ తాలూకా లీడర్షిప్ రాష్ట్రానికి అవసరం ఆలోచించి నాలాంటి యువకులందరినీ కూడా ఆదరించారు. ఈరోజు యువకులుగా కొత్త అభ్యర్థిగా నేను ఒక్కరినే కాదు, చాలామంది గెలిచారు. అదేవిధంగా రాష్ట్రంలో యువకులందరూ కూడా మార్పు కావాలి. ఇక్కడే కాదు, మన రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రాల్లో ఉన్న మన ఆంధ్ర యువకులు కానీ, విదేశాల్లో ఉన్న యువకులు కానీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో మార్పు కోసం ఎదురు చూస్తూ ఎలక్షన్ జూన్ 4th రిజల్ట్ కోసం వేచి ఉంచి చాలా ఆనందకరంగా సెలబ్రేట్ చేసుకున్నారనేది చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈరోజు మీరు చూసుకుంటే యూఎస్ఏలో మీరైతే విద్య అంతా కూడా అక్కడ కంప్లీట్ అయిన పరిస్థితి ఉంది. ఈరోజు ఇక్కడ చూసుకుంటే మీరు విదేశాలు అయితే పర్యటన చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు అక్కడ ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ అయితే క్రియేట్ చేశారో అటువంటి ఎంప్లాయ్మెంట్ అనేది గజపతి నగరంలో క్రియేట్ చేసే ఆలోచనతో వెళ్ళారంటారా? అంటే ప్రణాళిక అయితే నేను చేస్తున్నాను. అంటే కొత్త మోడల్స్ తీసుకురా ప్రయత్నం చేస్తున్నాను. ఏ రకంగా అయితే ఇక్కడ ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్ చేయొచ్చు, అంటే ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది మా గజపతినగరం నియోజకవర్గానికి అయితే అవసరం. ఎందుకంటే చిన్న చిన్న ఉద్యోగాలు కూడా ఈరోజు విజయనగరం వచ్చే పరిస్థితి గజపతినగరం నియోజకవర్గం ప్రజానికానికి ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా గజపతినగరం నియోజకవర్గంలో కొత్త ఇండస్ట్రీస్ ఎలాగా మనం ఎంకరేజ్ చేయాలి, వాటికి ఎటువంటి ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టే అవకాశం ఉంటుందనేది ఒక ఎక్సైజ్ చేస్తున్నాను. ఇప్పటివరకు ఎందుకు పెట్టలేకపోయారు, ఇప్పుడు పెట్టాలంటే వాటికి ఎటువంటి అనుబంధ అంటే కొంచెం లోకల్ సపోర్ట్ ఏ రకంగా ఉండాలి, లోకల్ సపోర్టా, లేకపోతే పవర్ ఇష్యూసా, లేకపోతే ట్యాక్స్ ఇష్యూసా, లేకపోతే ఎటువంటి రా మెటీరియల్ ఇక్కడ అందుబాటులో ఉంది, దానికి ఏ రకంగా ఎక్సైజ్ చేస్తే మనకి ఇక్కడ ఇండస్ట్రీస్ ప్రపోజ్ చేసి ఎంటర్ప్రినర్స్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు అన్న దాని మీద కూడా ఎక్సైజ్ చేస్తున్నాను. అయితే మీరు 12వ తేదీన అయితే మాత్రం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఎప్పటికైతే మీ అందరూ కూడా ఆదేశాలు అయితే అధిష్టానం నుంచి వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం చూసుకుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అధినేత ప్రమాణ స్వీకారం అనేది 12వ తారీఖున జరుగుతుంది. ఆయనతో పాటు మినిస్ట్రీ వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తారు. వాళ్ళతో పాటు మేము కూడా చేసే అవకాశం ఉంది. మరి అలాంటి అధినేత ఈరోజు మీరు చూసుకుంటే 2019లో ఏ రకంగా అయితే ప్రజా తీర్పు కొంచెం ఇబ్బందికరమైందో, ఈరోజు ఆయన తాలూకు వాల్యూని గుర్తించి ఈరోజు వన్ సైడెడ్గా ఒక రిజల్ట్స్ అనేది జరగడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఈరోజు దేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎంత ముఖ్యమైనది, ఆయన ఎంతలాగా ఆదరించారనేది ఈరోజు దేశం అంతా చూశారు. ఆయనకు గౌరవం వచ్చే విధంగా ఈరోజు ప్రజా తీర్పు ఇవ్వడం జరిగింది. అలాంటి గౌరవాన్ని ఈరోజు ఆయన పడిన కష్టం, 74 సంవత్సరాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి కూడా 16 గంటలు పనిచేస్తూ
పార్టీని అటు రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన ఈ ఎలక్షన్ అయితే మాత్రం ఆయన ఇంత కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. కేవలం రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రాష్ట్ర తాలూకు భవిష్యత్తు కాపాడుకోవాలి, యువతరాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో రోజు 16 అవర్స్ పనిచేసి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని మార్చి రాష్ట్ర భవిష్యత్తు కాపాడాల ఆలోచనతో ఆయన పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ చేసి పనిచేశారు. మరి అదేవిధంగా కేంద్రంలో నెలకొన్న పరిస్థితుల్లో అవగానే ఈరోజు ఆయనకు వచ్చిన గౌరవం, ఆయన ఏ రకంగా అయితే గౌరవించుకొని రేపొద్దున రాష్ట్రానికి ఎటువంటి హామీలు అయితే ఇద్దాం అనుకుంటున్నారో అవి కూడా పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ చేసి ఆయనకి మంచి అవకాశం రేపు పరిపాలనలో మంచి సపోర్ట్ అయితే ఉంటుందని భావిస్తున్నాను. ఎందుకంటే పరిపాలనలో కూడా ఎంతో కొంత కేంద్ర మద్దతు అయితే మనకు కావాలి. ఈరోజు ఉన్న రాష్ట్ర భవిష్యత్తు, ఈరోజు అప్పుల బాటలో ఉన్న రాష్ట్రాన్ని కాపాడడానికి ఖచ్చితంగా కేంద్ర తాలూకు మద్దతు అయితే మనకు కావాలి. అటువంటి మద్దతు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అంటే తీసుకోవడానికి మనకెంత అవసరమో అదేవిధంగా మోడీ గారు కూడా మన తాలూకు సపోర్ట్ కూడా అక్కడ అవసరం కనిపించింది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రానికి మంచి రోజులు ఉంటాయని నేను భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. నియోజకవర్గంలో ప్రధానంగా చూసుకుంటే ఇదంతా ఈ ప్రపంచంలో ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతోనే ఎంత ప్రపంచం అయితే సృష్టించిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈరోజు ప్రధానంగా రాష్ట్రాన్ని పరిపాలించడానికైతే మాత్రం ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కావాలి. ఆయనతోనే స్వపరిపాలన అభివృద్ధి అనేది జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.